అదే రోజు ఇక సోమవారం అంటే 3 రోజులు సాంచి ఇచ్చిర్రా 3 రోజులు అయినాక 3 రోజులే వాళ్ళ అమ్మల ఇంటికి ధర పడుతుండు కరెక్ట్ 12 గంటలకు పోతుండు సారు నేను కనిపెట్టిన నా బిడ్డ లేచింది అమ్మ ఇట్లా పోతుండమ్మా అని అంటే 3 గంటల దాకా ఆడు ఇంటికి పోయి వచ్చేదాకా కూర్చున్నా నేను ఇదే సోపల మీద కూకున్నాం నా బిడ్డ నేను ఆడు 3 గంటలకు వచ్చిండు అంటే ఎట్లా చంపాలా అని ప్లాన్ చేస్తారు ఆ ప్లాన్ సంగతి నాకు అర్థం కాలే అయితే ఎందుకైనావు నాని అంటే అమ్మ బాధపడుతుంది అని పోయినా నేను పోతే నేను కలిసి పన్నులం అవుతుంది మళ్ళీ నీ అప్పుడు మంది లేకపోతే అమ్మ ఎడుతుంది అని పోయినా నా అమ్మతో నేను మాట్లాడుకోవద్దు అత్తమ్మ అంటే మాట్లాడుకున్నా నేను అమ్మకు దూరం చేసేదని కాదు నేను కూడా అమ్మనే కదా కుటుంబంకు దూరం చెయ్య మీరు ఇల్లు కట్టుకున్నాక కూడా మీ అమ్మని జాదుండ్రి మీరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు కదా మనిషికి ఏడాది జాదుండ్రి నీ దిక్క ఉంటే నువ్వే యాదుకో అమ్మ గురించి తప్పుగా మాట్లాడాను నాన్న గురించి తప్పుగా మాట్లాడాను అని అంటే అత్తమ్మ నీ అసంటే అత్తమ్మ నాకు దొరకది అని అన్నాడు సరే అనుకుని సప్పుడు అంటున్నా సోమవారం రాత్రి మేము బయట కూర్చున్నాం సార్ ఆడు ఆలోచించుకున్నాడు బాగా నా బిడ్డ అని కొంచెం నవ్వుకున్నాం నా బిడ్డ నవ్విపించింది అని అతను మాట్లాడింది సారు మాట్లాడింది నవ్వింది తులివింది కొంచెం కూసున్నాం 10 అవుతుంది అమ్మ నిద్ర వస్తుంది నేను పడుకుంటా అన్నది సరే అమ్మ పడుకోపో అన్న అది ఆ రూమ్లో అన్నా నేను ఈ రూమ్లో అన్నా పన్నాక ఆయనతో అక్కడ కరెక్ట్ 11 ఏంగను 12 ఏంగను మళ్ళీ కొట్లకు వేయండి కొట్లంతా తెలిసే మొత్తం సీసీ కెమెరాలు అన్నీ పడ్డాయి సీసీ కెమెరాలు మొత్తం పడ్డాయి ఫుల్ కళ్ళు తాగిండు ఇక ఏం చేసిండు ఇక్కడ మామూలు సీసీ కెమెరాలు అరిగానికి తెలుసు అబ్బా ఇట్లయితే నడది ఇట్లా మనం ఎట్లా రావాలి అన్నదమ్ములు సేమలకి రాన్రి ఆ దారి తెలిసే సేన్లు కూడా మనకి తెలిసే నా బిడ్డ అన్నీ ఇప్పించింది ఆయన అన్నదమ్ములకు చెప్పిండు అన్నదమ్ములు ఏమన్నారంటే అరే మనకు ఎంబీలు గుర్తు మనకు రైడ్ సపోర్ట్ బాగున్నది మన కుటుంబం అంతా వేనే కానీ మనకు సపోర్ట్ ఉన్నోళ్ళు మనం మాత్రం 3 రోజులు ఇడిపించుకొస్తారు నేను మొదటిదాకా కేసు ఓనియను పెద్ద కేసు వేయనియను రవిడోళ్ళు మనకు సోపతున్నారు పెద్ద అల్లలో తిరిగినాం వాళ్ళంతా నాకు సపోర్ట్ ఉంటారు మన నలుగురు అన్నంగా వీజిగా పట్టుకొస్తారు నువ్వేం టెన్షన్ పెట్టుకోకరా తమ్మునికి పుల్లు బలం ఇచ్చిండు నలుగురు ఇంటికి వచ్చారు నా బిడ్డని చంపేసి పేరు సారు